పుదుచ్చేరి యానం ఎన్నికల సంగ్రామంలో అలాగే ఈ యొక్క ప్రచారాల పర్వం అయితే మరి కొన్ని గంటల్లో ముగినుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడైతే బరిలో నిల్చున్నటువంటి గొల్లపల్లి అశోక్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి అయితే మరి కొన్ని గంటల్లో తెరవేయబోతుంది. ప్రచారం ఇప్పటి వరకు కూడా ఏ విధంగా సాగింది? ఇప్పటివరకు మీరే చూస్తున్నారు. గత ఇన్ని రోజులుగా కూడా ప్రతి ప్రచారంలోనే మేము ఉన్నాం. మరి ఆయన ఇంట్లోకి వచ్చి ఎలక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఎంత గొప్పగా ఉంది అంటే ప్రజలకు ఓటు అడగకుండా ఇంటికి వచ్చి అంత మరి దాన్ని ఏమంటారో దాన్ని నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మేమైతే ఇంకా చాలా ఏరియాస్ కవర్ చేయలేకపోతున్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎలా తీసుకుంటారనే చిన్న ఇదిలో ఉన్నాం. అయినా కూడా నైటో ఇంకొక రకంగానో ఏదో రకంగా పొద్దున్న తెల్లవారుజామున 6 గంటలకు మొదలెట్టి ఆ పర్మిషన్ లేకపోయినా కూడా ఒక్కొక్కరిని కలిసి అయినా ఇంటికి వెళ్ళి వస్తున్నాం నేను దినేష్ గారు. మరి ఆయన ఇంట్లో కూర్చుని రాజకీయం చేయడం అంటే అంత పెద్ద వ్యక్తి డబ్బులు పంచనంటున్నాడు, బిర్యానీ పంచనంటున్నాడు, లేకపోతే ఇంకొకటి కోసుకుంటానంటున్నాడు. మరి ఇవాళ అంత యథేచ్ఛగా ప్రతి ఏరియాలోనే డబ్బులు 3,000 రూపాయలు చొప్పున ఓటుకి ఇచ్చేస్తున్నారని చెప్తున్నాడు ఆయన. ఆయనే అంత అలా చేసినప్పుడు మీరు పాత్రికేయ మిత్రులందరూ కూడా మరి అంటే ఇన్ని రోజులు మీరు చెప్పినవన్నీ అబద్ధాలా అని కూడా అడగచ్చు. లేకపోతే గత 25 ఏళ్ళ నుంచి కూడా చెప్పింది ఇదే సొల్లా అని అడిగితే ప్రజలే ఇది ఒక ఓటు రూపంలో దీనికి తీర్పిస్తారండి. ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. కానీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఏంటి అంటే ఒక ఆయన కార్యకర్తల్లో ఆయన కాన్ఫిడెన్స్ నింపడానికో, తొడలు కొట్టడానికో, బుసలు కొట్టడానికో ఆయన చేసే ప్రేలాపనలు తప్ప నాయకులను మాట నమ్మే ప్రజలు ఎక్కడో లేరు సార్. ఈరోజు ప్రజా ఓటర్ కూడా వాళ్ళుగా మేము ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అని చెప్పి వాళ్ళే గుండెల మీద చెయ్యేసుకుని నిర్ణయం తీసుకుని ఓటేస్తున్నారు. అది యువకుడి దగ్గర నుంచి 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళతో సహా మనకు ఎవరు మంచి చేస్తున్నారన్న క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. కుల సమీకరణాల లెక్క ప్రకారంగా ఇప్పుడు యానం ప్రజలు నిన్ను ఆదరిస్తున్నారు అనుకోవచ్చా? ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? కుల సమీకరణం ఎందుకు సార్? ఇక్కడ నా కులం ఏమైనా ఉందంటే ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా ఆయన ఏం చేశారంటే ఈ ఊరో కులం, ఆ ఊరో కులం, లేకపోతే ఆ వెనకాల ఊరో కులం అని విడదీసి పాలించాడు. మేమైతే అందరూ కలిసే ఉందాం, కలిసే ఎదుగుదామనే నినాదంతో ముందుకెళ్తున్నాను. అంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ తోట తిరుమతి లాంటి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ ప్రచారంలో ఉన్నారు. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా వచ్చి మీకు మద్దతు తెలిపిన పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడా ఎలా ఉన్నాయి సార్? మద్దతు టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు సార్, మంత్రులు ఇస్తున్నారు, వైసీపీలో ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. జనసేన వాళ్ళు అయితే చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం జనసేన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి పార్టీ అడ్డులున్నా కూడా మీరు కేడర్ అంతా వెళ్ళి పనిచేయండి అని చెప్తున్నారు. గత 10 రోజుల నుంచి జనసేన కేడర్ అంతా పనిచేస్తుంది. అలా అని చెప్పి దానికి దీనికి సంబంధం లేదు సార్. యానం రాజకీయానికి పార్టీలకి సంబంధం లేదు సార్. మా ఊరి రాజకీయం నియంత పాలనకి, స్వాతంత్రాలకి మధ్య జరుగుతుంది. ఇక్కడ ఆఖరిగా బయట వ్యక్తి పాత్రికేయ మిత్రులుగా గత 2021 సంవత్సరం ముందు ప్రెస్ రిపోర్టర్స్ కూడా లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడున్న పరిస్థితికి ఎంతమంది గౌరవంగా లోపలికి వస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే మేము గెలిచేసాం సార్ ఆల్రెడీ. అంటే ప్రధానంగా చూసుకుంటే యానంలో ఎన్నికలు ఏపీ రాజకీయ నేతలు ఉమ్మడి తూర్పుగోదావరి నేతలకి ఉత్కంఠంగా ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా సార్. చుట్టుపక్కల అందరూ కూడా సెన్సేషన్ కావాలి. ఇది ఒక IPL సీజన్ లాగా ఎలక్షన్ అనేది ఒక సీజన్, అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. ఆయన దానికి ఖచ్చితంగా ఎలా అంటే మాలాంటి వాళ్ళకి అది కష్టం, ప్రజల వరకు అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మాకు కష్టం. ఆయన లాంటి వాళ్ళకి 4 పంచ్ డైలాగులు ఎంటర్టైన్మెంట్ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రజలెవరిని, ఇక్కడున్న నాయకుల్ని, ఇక్కడున్న విధానాలని తిప్పికొట్టే పరిస్థితి అండి. గత ఎలక్షన్ 2021లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా మహామహులు వచ్చారు ఆయన పక్కన, ఏమీ గెలవలేదు కదా సార్. అయినప్పటికీ ఈరోజు మా స్టార్ క్యాంపైనర్స్ అయితే ప్రజలే. అదే నేను అంటే ఇప్పుడు గతంలో మీకు పనిచేసిన కొంతమంది కాపు నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొన్న కొన్ని రోజుల క్రితం ఆయన వెంట ఉన్నాం మేము, గత ఎమ్మెల్యే ఎవరైతే అశోక్ వెంకట తిరిగో ఆయన ఏమి చేయలేదు, మేము వచ్చేసామని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? మొన్న నాకు కాపు సామాజిక వర్గం నుంచి ఒక 75 to 80% పడితే ఈసారి 90 to 95% పడుతుంది సార్. ఎందుకు అంటే వీళ్ళ నాయకులని ఎవరు చెప్పారు సార్? కృష్ణారావు గారు చెప్పాడు ఏంటి? అవకాశవాదులు, స్వార్థపరులు, నా జోబు నిండితే బాగుండు అనుకుని చూసుకునే వ్యక్తులు.
వీళ్ళకి నాయకులు అని చెప్పి ఆడొక కులంలో పుడితే ఆడ నాయకుడు అయిపోడు సార్. అతని వెనకాల నిస్వార్థంగా జనబలం ఉండాలి. అతను ఏం చేసినా అతని వెనకాల నడాలి. అది ఎన్ని సంవత్సరాలైనా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కఠినంగా ఉన్నా, ఒక పవన్ కళ్యాణ్ గారి లాగా అలా చెప్పండి. ఇలా నాయకులు అంటే నమ్ముతాను. ఇలా వెళ్ళి తెల్ల చొక్కాలు వేసుకుని తెల్ల ప్యాంట్లు వేసుకుంటే వాళ్ళ నాయకులు అయిపోరు సార్. కొంపదీసి వాళ్ళు అలా అనుకుంటున్నారేమో. మరి అది మే 4 తర్వాత ఆఖరికి ఆ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఇంట్లో ఓట్లు కూడా నాకే పడే పరిస్థితి ఉంది. అది తెలుసుకోండి సార్. గెలిచిన మల్లాడి కృష్ణారావు గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటారు. ఆయన 9వ తారీఖున వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, ప్రసారాలకు వచ్చారు, మరి వెళ్ళిపోతారని కూడా ఆయన నిన్న కామెంట్ చేస్తున్నారు. నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నాను సార్. మొన్న మీరు అందులోకే వచ్చారు. నాకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఎప్పటికీ ఏంటంటే, నేను ఇల్లు తీసుకుని నేను ఇక్కడే ఆయనది ఈ ఊరు కాదు సార్. యాక్చువల్లీ మరి మీకు తెలుసో లేదో, సోవర్లంగ నుంచి వచ్చారు ఆయన. మా పరిస్థితి అయితే మేము, మా కుటుంబం, మా ఫ్యామిలీ, మేము అందరం కూడా, మా తాతలు గారు అందరూ ఇక్కడ ఒక ల్యాండ్ లాట్ సార్. ఒక ఇది అందరూ ఒకటి నుంచి ఎక్కడి నుంచో రావాలి. కానీ ఇదేదో పెద్ద ఈయనకి బర్త్ ప్లేస్ లాగా ఈయన ఇక్కడే రాసుకు పుట్టినట్టు, ఈయన ఈ రాజకీయానికి ఈయనే ఇంక అన్నీ అన్నట్టు బిగించేసి చెప్పడం ఖచ్చితంగా ప్రజలు ఈరోజు మీకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి జంపింగ్లు అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే 900 కిలోమీటర్లు, లేకపోతే ఈ ప్రజలను వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోతాడు ఆయన. కానీ అవకాశం లేక యానం మల్లాడి కృష్ణారావు అంటారు తప్ప కృష్ణారావు అంటే ఎవరికి తెలియదు కదా సార్. ఇప్పుడు కూడా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అంటే రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఒక పేరుంది సార్. ఎందుకనుకుంటున్నారు? వ్యాపారం ఉంది నాకు, లేకపోతే మంచి చదువు ఉంది, మంచి కుటుంబం ఉంది. ఈయనకి రాజకీయమే వ్యాపారం, అంతకుమించి ఏమీ లేదు. ఇది వదిలేసారంటే నిజంగా ఖాళీ అయిపోతారు. ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి డబ్బులు పెట్టుకుని ఏదో చేసుకోవాలి. ఇప్పుడు వరకు చిన్న స్థాయి నుంచి వచ్చి ఎవరైనా ఎదుగుతారు, అందరినీ గౌరవిస్తాం. అయినప్పటికీ ఈయనకి ఏంటి తొడలు కొట్టడాలు, బొసలు కొట్టడాలు ఇవే. అంతకు మించి ఆయనకి రాజకీయ పరిస్థితుల్లో పదవులు కావాలి తప్ప ప్రజలతో పనే లేదు. ఇప్పటికీ నేను ఆ సవాల్ మీద ఇంకా కట్టుబడి ఉన్నాను. ఇంకా ఆయన ఓడిపోతే గుండు గీయించుకుంటాను, అలాగే పేరు మార్చుకుంటాను, నా గెలుపు అయిపోయింది, డిసైడ్ అయిపోయింది, నల్లేరు నడకగా ఉన్నదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్ మొన్న అలాగే అన్నారు లాస్ట్ ఎలక్షన్. నేను ఎలా గెలిచాను సార్? సింపుల్ సార్, వెరీ ఎంతకంటే ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. మొన్న ఈ ఎలక్షన్లో సవాల్ తీసేద్దాం సార్. పోనీ నేను 2021లో గెలిచాను కదా, అప్పుడు చేసిన సవాళ్ళు పూర్తి చేయమన్న ముందు. అప్పుడు చేసిన సవాళ్ళు పూర్తి చేసేస్తే 2026లో జరుగుతున్న ఎలక్షన్ సవాళ్ళు మాట్లాడుకుందాం. 2021లో చేసినవి పూర్తి చేయలేదు, ఇంకా అవి పూర్తి చేసాక కొత్త సవాళ్ళు ఇప్పుడు వేసిన మాకు ఏమో ఉరుకుతుంది సార్. ఆయన మీద ఉన్నాయి 4, అవి కూడా తీసిచ్చేస్తే మాకేంటి నష్టం? దానివల్ల మాకు ఏమన్నా, ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేసాను సార్, మీరు కింద చూస్తుండే, నెక్స్ట్ సిమెంట్ రోడ్డు వేయాలి. ఇది ఇప్పుడు ఆ 4 ఎకరాలు తీస్తే ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏమైనా వేస్తాను నేను? మాకేం అవసరం లేదు కదా. సవాల్ విసిరాను, సవాలు ప్రతి సవాల్ ఉంటానే కదా, అది నేను మాట మీద ఉండాలా లేదా, అది దాని మీద మరి మీరు ఏదైనా సవాల్ విసిరితేనే కదా నేను దానికి కట్టుబడి ఉండాలా అనేది ఆయన నుంచి చెప్తున్నట్టు వాదన. మేము అదే అడిగితే సార్, నేను సింపుల్ లాజిక్ సార్. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద గెలిచాను నేను. నాకు ఇతనితో మాట్లాడండి సార్. మీకు అసలు మాట్లాడండి సార్. అసలు మాటలు దేనికి సార్ నాకు? పోనీ ఇంకా నేను గౌరవిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఓ తండ్రి స్థాయి వ్యక్తిలో స్థానం, అంత పెద్ద వయసు ఉంది, నా తండ్రితో సమానంగా పోటీ చేశాడు ఆయన, గెలిచాడు ఆయన, దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రజలు ఈరోజు తిరస్కరిస్తున్నారు. అది ఓటమిని కూడా ఒప్పుకోలేకపోతే ఇంకెందుకు సార్? ఓటమి గెలుపులు ప్రజలు నిర్ణయిస్తారు, కానీ దాన్ని కూడా తీసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కానీ మేము అలా కాదు సార్. మా కుటుంబం, మా నాన్నగారు 20 సంవత్సరాలు ఓటమిలో ఉన్నా కూడా, మేము 0 అయినా కూడా మళ్ళీ లేచొచ్చి 2వ తరం కింద నేను రెడీ అయ్యాను. దానికి మాకు ఓటమిలోంచి పుట్టాను, నేను ప్రజల్లోంచే పుట్టాను. నేను రాజకీయం కావాలని అనుకోలేదు. ఆయన మట్టుకు ఏంటంటే సవాళ్ళకు ప్రతి సవాలు విసిరేసే పరిస్థితి అయితే అది మాకు అవసరం లేదు సార్, అటువంటి సవాళ్ళు. ఎందుకంటే కేవలం ఆయన వాళ్ళ కార్యకర్తల్లో కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్లో కానీ కాన్ఫిడెన్స్ నింపడానికి చేస్తున్నారు అంటాను సార్ ఇలాంటివి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా బాబు అశోక్ నువ్వు వెళ్ళిపో అయిపోయింది అంటే ఓటు వేస్తారని చెప్పట్లేదు సార్, గెలిచేసామని చెప్తున్నారు సార్. అది ఎలా ఉందంటే గర్వంగా లేదు సార్, హాయిగా ఉంది. ఎందుకంటే ప్రజలు సేఫ్ కదా. ఇక్కడ మల్లాడి కృష్ణారావు నుంచి ఇక మే 4 తర్వాత సుపరిపాలన అందించవచ్చు కదా. ఇక్కడ ఉన్న రోడ్డు ఆయన 4 సంవత్సరాలు ఆపితే లాస్ట్ సంవత్సరం వేసాను సార్. ఇదే మొదటి సంవత్సరం వేస్తే ఈ పాటికి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అయిపోదును. నాకు టైం వేస్ట్ అయిపోయింది కదా. ఇక అలాంటి టైం వేస్ట్ ఉండదు కదా. హ్యాపీ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్. ప్రజలందరికీ కూడా ఈరోజు ఏదైనా సమస్య అడిగితే రేపు చేసేసేలా ఉంటాం సార్. ఆ దిశగా పనిచేస్తాం. పదవులు, అలంకరణలు ఇవన్నీ ప్రజలు మాకు ఇవ్వాలి తప్ప మేము కోరుకుంటేనో బుసలను తొడలు కొట్టేస్తేనే
సినిమా డైలాగులు చెప్పేస్తే రావండి. ఫైనల్గా చూసుకుంటే గత ఎన్నికల్లో గొల్లపల్లి అశోక్ కుమార్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఇప్పుడు ఈ కొత్తగా ప్రజలకి ఎటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? సేమ్ సార్, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్పింది, ప్రతి కుటుంబానికి కూడా 20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఏ నాయకుడి దగ్గరికి కూడా వెళ్లకుండా ఎవరైనా కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా నాయకుడు ఎప్పుడు ఫోన్ ఎత్తుతాడు, నాయకుడితో మాకున్న నాయకుడు, మా ఊరిలో నాయకుడు, లేకపోతే ఆ తర్వాత ఉన్న పెద్ద నాయకుడు, అలా ఈ ట్రావెల్ చేయకుండా డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి హెల్త్ సమస్య తీరేలా కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి కూడా 2,000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా మా తరపు నుంచి యానం నుంచి రేజెన్సీ తిరిగి రీవోక్ చేస్తాం మొదటి 3 నెలల నుంచి 6 నెలల్లో. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టా అందిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందో, నిజమైన గవర్నెన్స్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఇవన్నిటికంటే ముందు స్వాతంత్రాలతో ఒక ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ నిజంగా ఓట్లు పడతాయి సార్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా సైలెంట్గా ఉన్నది. ఆ ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుంది అంటే ఆయనకు కూడా ఆఖరికి ఇంటెలిజెన్స్ కానీ ఐబీ కానీ మల్లాడి కృష్ణారావు కూడా దొరకదు సార్. అంత బలంగా గెలవబోతున్నాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఇది పరిస్థితి ప్రస్తుతం. అదే యానాంలో అయితే హాడీ వేడిగా అయితే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అలాగే కొన్ని గంటలు మాత్రమే ఎన్నికల ప్రచారానికి తెరమూస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాలు అయితే జోరు పెంచుతున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కుమార్ అయితే ప్రజల ముందు వెళ్తున్నారు. అలాగే ప్రచారంలో అయితే ఇంకా కొన్ని గంటలు ఉన్న నేపథ్యంలో అందరికీ వెళ్ళి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరాయి, అలాగే ఇప్పుడు ఏ విధంగా పోతున్నట్టు కూడా ప్రచారం వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నియంత పాలనకు స్వస్తి పలికి ప్రజలందరూ కూడా నాకే మళ్ళీ పట్టం కట్టేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడైతే ఆయన ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే సవాలు ఇస్తారో ఆ సవాళ్ళకు ప్రతి సవాలు నేను ఒక పెద్దగా గౌరవించి దానికి నేను స్వీకరించడం లేదని కూడా ఈయనైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే యానం అభివృద్ధి చేసేందుకు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఆటంకాలు సృష్టించారు. కాబట్టి అక్కడ నియంత పాలనలో యానం ఉంది. ఇప్పుడంతా కూడా ప్రజలు మరొకసారి నన్ను గెలిపించిన నేపథ్యంలో స్వతంత్రాలతో మొత్తం యానం ప్రజలు అయితే జీవించబోతున్నారంటూ కూడా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క ఎన్నికల్లో మొత్తం యానం ప్రజలను అన్నీ పట్టం కడుతున్నారని ఆశీర్వదిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు అయితే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కుమార్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరా ప్రకాశ్ RTV యానం నుంచి.